ప్రేమను కాపాడి అతడిని అరెస్టు చేయించిన ధీరజ్, నర్మదని మెచ్చుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి నిజ స్వరూపం రామరాజు ముందు బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా తన ఫ్రెండ్ సహాయంతో ప్రేమ డ్యాన్స్ క్లాస్కి అంటే డ్యాన్సు పెర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలి అనుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ధీరజ్కి చెప్తే ధీరజ్ వద్దని చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా వెళ్ళాలి అని తన ఫ్రెండ్కు ఫోన్ చేయడంతో తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి తన తల్లికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి తీసుకుని వెళ్తుందే కానీ అప్పటికే లోపలేమో హాస్పిటల్కి అని చెప్పి నర్మద్ దగ్గరికి వచ్చేసరికి డ్యాన్స్కి అని చెప్పనేసరికి అనుమానం కలుగుతుంది. ధీరజ్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ధీరజ్, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి నర్మద్ కాస్త దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఏమీ లేదు వదినా, ప్రేమ ఎందుకో టెన్షన్ పడుతూ వెళ్ళిందని నాకు అనిపిస్తుంది. నిజంగానే వాళ్ళ ఫ్రెండు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉండే వెళ్ళిందా లేక ఏ విషయమైనా నా దగ్గర దాచిపెట్టిందా అన్న అనుమానం కలుగుతుంది వదినా అని చెప్పి మాట్లాడేసరికి ప్రేమ ఎప్పుడు అబద్ధం చెప్పదు అని చెప్పాను కానీ అవునా, మరి నాకేమో హాస్పిటల్ కని చెప్పింది, నీ దగ్గరికి వచ్చేసరికి డ్యాన్సు అని చెప్పింది. తన ముఖంలో కంగారు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. తనేదో ప్రమాదంలో ఇరుక్కోబోతుంది అని నా మనసుకు అనిపిస్తుంది. నా మనసు పదే పదే ప్రేమను కాపాడుకో అని హెచ్చరిస్తుంది వదిన. ప్రేమని ఎలా కాపాడాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పాను కానీ మరి వాళ్ళ ఫ్రెండ్ నెంబరు నీ దగ్గర లేదా అనేసరికి లేదు వదిన అనేసరికి అయితే ప్రేమకే ఫోన్ చేసి పదే పదే అడుగు, ప్రేమే చెప్తుంది కదా అనగానే నేను చేస్తే తనని అనుమానిస్తున్నాను అనుకుంటుంది. అందుకే ఏమనుకోకుండా మీరు చేస్తారా అని చెప్పి నర్మదను కాస్త అడుగుతాడు. సరే ధీరజ్ ఉండు, ఇప్పుడే ఫోన్ తెచ్చుకొని చేస్తానని గదిలోకి వచ్చి ఫోన్ తీసుకుని వెంటనే అక్కడే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఇప్పుడు ధీరజ్ ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంటే టెన్షన్ పడతాడేమో అని చెప్పి వెంటనే ధీరజ్ దగ్గరికి వస్తారు. ఏంటొదినా చేశారా అనగానే చేశాను ధీరజ్, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, రింగ్ అవుతుంది కానీ ఎందుకో తను లిఫ్ట్ చేయట్లేదు అనేసరికి అవునా, వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ తెలుసుకోకుండా ఎలాగా, తన పేరైనా తెలుసా అని చెప్పాను కానీ తన పేరు అనేసరికి అయితే వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ప్రేమ క్లాసుకి సంబంధించిన వాళ్ళకు ఫోన్ చేయి ధీరజ్ అని చెప్పాను కానీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి వాళ్ళ అమ్మగారు ఇలాంటి పరిస్థితి, వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ అని వస్తే తనని తీసుకుని వెళ్ళింది అనేసరికి ఏంటి ధీరజ్ ఏం మాట్లాడుతున్నావు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ సంవత్సరం క్రితమే చనిపోయింది కదా, మరి ఇప్పుడు హార్ట్ అటాక్ రావడం ఏంటి అనేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు. అంటే ప్రేమ అబద్ధం చెప్పి వెళ్ళిందా వదినా, మరి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కనుక్కున్నావా అని చెప్పాను కానీ కనుక్కున్నాను అని వెంటనే ఆ నెంబర్కి కాల్ చేస్తారు. ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ ఫోను కలవకపోవడంతో ధీరజ్ కంగారు పడుతూ ఉంటాడు. అసలు ప్రేమ ఎక్కడికి వెళ్ళుంటుంది, ఈ మధ్యకాలంలో ప్రేమ నీకేదైనా చెప్పిందా అనగానే చెప్పింది వదిన, ఏదో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, 10 లక్షల రూపాయలు మొదటి బహుమతి నాకే వస్తుంది అన్న నమ్మకం ఉంది ధీరజ్, నేను వెళ్తాను అని అడిగింది. కానీ నేను వద్దని చెప్పాను. మరి ప్రేమ దాని గురించే వెళ్ళిందంటావా వదిన అని చెప్పి నర్మదని అడగడంతో అదే అయ్యుంటుంది ధీరజ్, నువ్వు ఒప్పుకోవడం లేదని, పైగా 10 లక్షల రూపాయలు అంటే నీకు కారు కొని పెడదాము అన్న ఉద్దేశంతో నువ్వు వద్దన్నా తను వెళ్ళింది అని నా మనసు కనిపిస్తుంది. మరిప్పుడు తను వెళ్ళిన విషయం మనకెందుకు తెలియట్లేదు, తన ఫోన్ ఎందుకు కలవడం లేదు, పదే పదే ఫోన్ చేస్తున్నాము అన్న విషయం తనకెందుకు మనం అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతున్నాం. ఇద్దరి ఫోన్లు కూడా రింగ్ అవుతున్నాయి కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం వదినా అని చెప్పనగానే ప్రేమ ఫోన్ నెంబర్ మనకు తెలుసు కాబట్టి ప్రేమ లొకేషన్ ఎక్కడుందో ఏంటో ఏ ఏరియాలో ఉందో తెలుసుకుందాం ముందు అని చెప్పాను. కానీ నీకు అలా నెట్వర్క్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వదినా అనేసరికి ఆ రోజు నువ్వు
ఎవరో అమ్మాయిని తీసుకువెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తనని దాచిపెట్టారు కదా, తనను కూడా మేము ఇలాగే కనుక్కున్నాము. ముందైతే అతనికి ఫోన్ చేస్తాను అనేసరికి అని వెంటనే నర్మద కాస్త వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి నర్మద, ఈ మధ్య ఫోనే చేయడం లేదు, నీకు అవసరమైతేనే తప్ప ఫోన్ చేయవా? అప్పుడోసారి ఒక అమ్మాయి లొకేషన్ కోసం అడిగావు, ఇప్పుడు ఫోన్ చేసావు అని అనేసరికి, ఇప్పుడు అమ్మాయి ఫోన్ నెంబర్ కోసమే. ఏంటో అన్ని సమస్యలు నీకే వస్తాయనుకుంటా. ముందు వెటకారమాడింది చాలు. ఫస్ట్ అసలు నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ అమ్మాయి ఎక్కడుందో ఆ లొకేషన్ ఏంటో చెప్పు అని నెంబర్ చెప్పైతే అనగానే, నెంబర్ చెప్పడంతో సరే నేను చూసి ఒక 10 minutesలో నీకు పంపిస్తాను ఆ లొకేషను అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేసేసరికి పెట్టేయడంతో, వదిన నాకు భయంగా ఉంది, ప్రేమ అబద్ధం చెప్పి వెళ్ళడమేంటో, ప్రేమ ఫోను తన ఫోను ఇద్దరు ఫోన్లు కలవకుండా ఉండడమేంటో నాకు చాలా టెన్షన్గా ఉంది. ప్రేమ ప్రమాదంలో ఉందంటావా వదిన? ప్రేమకి ఏదైనా జరుగుతుందా? ప్రేమ లేకపోతే నేను ఉండలేను వదిన అంటూ ధీరజు బాధపడుతూ ఉంటాడు. బాధపడకు ధీరజ్, అసలు ఆ రోజు తను డ్యాన్సు అని చెప్పినప్పుడే నువ్వు ఒప్పుకోవాల్సింది. నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళుంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు కదా. నువ్వేమో ఒప్పుకోకపోవడంతో నీకు ఎలా అయినా కారు కొని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నీకు అబద్ధం చెప్పి మరీ ప్రేమ వెళ్ళింది. ఈ రోజు ఈ సమస్య రావడానికి కారణం ఒక రకంగా నువ్వే ధీరజ్ అని చెప్పాను, కానీ నాకేం తెలుసు వదిన ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందని. ప్రేమకు నువ్వంటే చాలా ఇష్టం ధీరజ్, నువ్వు తన కోసమే ఇంత కష్టపడుతున్నావని ఎన్నోసార్లు ప్రేమ చెప్పింది. నీకు ఏదో రకంగా హెల్ప్ చేయాలి అని అది ఎన్నోసార్లు అనుకుంది. ఇప్పుడు అవకాశం వచ్చిన అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? అందుకే ప్రేమ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఇలా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనగానే తను వెళ్ళింది అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు తనని ఎలా కాపాడుకోవాలి అని చెప్పాను, కానీ లొకేషన్ పెడతాను అని చెప్పాడు కదా, ఆ ఏరియా పెడతాడు. లైవ్ లొకేషన్ అయితే దొరకదు, ఎందుకంటే అవతల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితేనే కరెక్ట్ లొకేషన్ తెలుస్తుంది. ఇది క్లియర్గా తెలియదు, కొంచెం అటు ఇటుగా పలానా అని తెలియదు కానీ ఆ ఏరియా తెలుస్తుంది అనేసరికి సరే అని ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు బుజ్జమ్మ కాస్త వస్తుంది. ఏంటి ఇక్కడ వదిన మరుదులు ఇద్దరు ఏంటి ఇక్కడ గూడుపటాని చేస్తున్నారు? మళ్ళీ వల్లి గురించేనా? ఏ అమ్మా, నీ పెద్ద కోడల గురించి మాట్లాడుకోవడం తప్ప మాకు వేరే పనేమీ ఉండదనుకుంటున్నావా ఏంటి అని చెప్పి మాట్లాడడంతో ఈలోపు నర్మద ఫోన్కి ఆ లొకేషన్ కాస్త వచ్చేస్తుంది. ధీరజ్, లొకేషన్ వచ్చింది, పద వెళ్దామని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్తున్నారు, లొకేషన్ ఏంటి అనగానే, వచ్చాక చెప్తామమ్మా, మేము ఒక అర్జెంటు పని మీద వెళ్తున్నాము, వెళ్ళే పని అవ్వాలని మాత్రం కోరుకో అమ్మా అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చెప్పి బయలుదేరిపోతాడు. ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి ఇదే లొకేషన్ చూపిస్తుంది ధీరజ్, కానీ ఇక్కడ ప్రేమ ఎక్కడుందో ఏంటో ఎలా తెలుస్తుంది? అయినా ప్రేమ ఫోన్లో ఏదైనా సీక్రెట్ యాప్ ఏదైనా వేస్తే సరిపోయేది అని చెప్పి మాట్లాడడంతో, ఎప్పుడూ అవసరం రాలేదు వదిన, అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ నా దగ్గరే కదా ఉంటుంది, నాతోనే కదా తిరుగుతుంది, లేదా నీతో తిరుగుతుంది. అంతేగాని తను ఒంటరిగా ఇలా బయటికి వెళ్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ నాకు టెన్షన్గా ఉంది. ప్రేమ ఉన్న లొకేషన్ దొరికింది, కానీ ఇక్కడ ఏ ఇంట్లో ప్రేమ ఉందో ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదు. అసలు ప్రేమ ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పి బయటకు వచ్చింది? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇదంతా నా కోసమైనా కానీ తన లైఫ్ని ఎందుకు రిస్క్లో పెట్టింది ప్రేమ అని ధీరజ్ కాస్త ఎంతగానో బాధపడుతూ ఎదుగుతూ ఉంటాడు. ఏంటి ధీరజ్, కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ప్రేమకేమీ కాదు, అర్థమవుతుందా? నువ్వు ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలం, అర్థమవుతుందా? నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, అంతా మనం చూసుకుందామని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడిన తర్వాత సరే అని ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తారు. ఇదే లొకేషన్ చూపిస్తుంది, ఇప్పుడు మనం అన్ని చోట్ల తిరుగుతూ వెతకాలి అని చెప్పాను. కానీ అది ఫామ్ హౌస్ ఏదైనా అయ్యుండొచ్చా వదినా, లేదంటే చిన్న ఇల్లు అయ్యుంటుందా?
చిన్న ఇల్లు అయితే కాదు, ఏదైనా ఫామ్ హౌస్లు ఉంటే ఇక్కడ ఎక్కడైనా చూడు అని చెప్పి ధీరజ్కి చెప్పడంతో ఇద్దరు కూడా ఒకరు ఒక సైడ్కి ఒకరు ఒక సైడ్కి ఇద్దరు కూడా వెళ్ళి వెతకడం మొదలు పెడతారు. ఇంకా అలా వెతికేసరికి ఒక చోట ఫామ్ హౌస్లా కనిపిస్తుంది. ఫామ్ హౌస్లా కనిపించేసరికి వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు చూడవా, లొకేషన్ ఏమన్నా దొరుకుతుందేమో, ఒక్కసారి ఆ నెంబర్కి ఫోన్ చెయ్యి నర్మదా. ఫోన్ చేస్తే కొంచెం లొకేషన్ దగ్గర ఉందో లేదో చెప్పగలుగుతాను. నీ లొకేషన్కి తన లొకేషన్కి ఎంత దూరం ఉందో చెప్పగలుగుతాను. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను కానీ ఇంచుమించుగా చెప్తాను అనేసరికి సరే అని ఫోన్ పెట్టేసి మళ్ళీ తన ఫోన్ నుంచి ప్రేమకు ఫోన్ చేస్తుంది. ఫోను రింగ్ అవుతూనే ఉంటుంది కానీ మళ్ళీ ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే ప్రేమకు అమ్మాయిని ఇద్దరిని కూడా కట్టిపడేస్తారు. నిన్నిక్కడికి రమ్మని చెప్పింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసమని అనుకుంటున్నావా? కాదు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం కాదు. నిన్ను నేను చూసి నిన్ను ఏదో రకంగా లొంగ తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నిన్ను రమ్మన్నాను. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇద్దరు వచ్చారు. అయినా నువ్వు నాకు అవసరం లేదే, నాకు తినే కావాలి, ఈ ప్రేమే కావాలి అని చెప్పి వాడు మాట్లాడుతూ ఉండేసరికి ప్లీజ్ నన్ను వదిలేసే, నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఆ 10 లక్షల రూపాయలు ఇస్తే నా భర్తకు కారు కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయనకి చెప్పకుండా వచ్చాను. అది నీ సమస్య. నీకు కావాల్సింది 10 లక్షలే కదా. నాతో ఒక్కసారి కొప్పుకో, నీకు కావాల్సిన 10 లక్షలు నేనిస్తాను అనగాని చిచ్చి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ఇంకా వాణ్ణి అసహించుకుంటుంది. నువ్వు ఏం చేసినా ఇక్కడి నుంచి అడుగు కూడా నువ్వు బయట పెట్టలేవు. నువ్వు ఒప్పుకున్నా నేను నిన్ను అనుభవిస్తాను, నువ్వు ఒప్పుకోకపోయినా నేను నిన్ను అనుభవిస్తాను అంటూ వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు నర్మద ఫోన్ చేసిన అతను కాస్త ఫోన్ చేస్తాడు. నర్మద, నీకు దగ్గరలోనే ఇన్ని 100 మీటర్ల దూరంలోనే ఉంది అని చెప్పనేసరికి సరే చాలా థ్యాంక్స్ అని వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు ధీరజ్ అని చెప్పాను కానీ ఇక్కడే ఉన్నాను వదిన, వస్తున్నాను, మీరెక్కడున్నారు అనగాని నేను పలానా చోట ఉన్నాను అనేసరికి ఇక్కడికి రా అనగాని ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్ల దూరంలోనే ఆ ఫామ్ హౌస్ ఉందంట. ఏదో ఫామ్ హౌస్ అని చెప్తున్నాడు అనగాని ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ఉందంట వదిన. ఆ ఫామ్ హౌస్లో ఉన్న అతను మంచోడు కాదంట. ఎప్పుడు ఎవరొక ఆడపిల్లని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత ఆడపిల్ల వెళ్తే ఒంటరిగా వెళ్ళిపోతుంది, లేదా ఇంకా ఆడపిల్ల అయితే కనిపించదు, అలాంటి దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడేసరికి వదిన మనం తొందరగా వెళ్దాం పద. వాళ్ళు ఆ విషయం గురించి చెప్పినప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఎక్కడుందో ఈ ప్రేమ కనుక దొరికితేనే కానీ మనకు వచ్చిన ఈ బాధ పోదు అని చెప్పి ఇంకిద్దరు కూడా వెతుక్కుంటూ వెళ్ళేసరికి వీళ్ళు 300 మీటర్లు అని చెప్పాడు కదా. కరెక్ట్గా 300 మీటర్ల దగ్గరికి వెళ్ళడంతో అక్కడ ఒక ఫామ్ హౌస్ అయితే కనిపిస్తుంది. అదిగో ధీరజ్ ఫామ్ హౌస్ అక్కడే ఉంది అని చెప్పాను కానీ అయితే పదున అని చెప్పి ఇద్దరు కూడా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అలా వెళ్ళేసరికి ఇదే అనుకుంటా ధీరజ్ ఆ ఫామ్ హౌస్ అని చెప్పాను కానీ అదే అయ్యి ఉంటుంది వదిన, పద వెళ్దాము లోపలికి అని చెప్పి చుట్టూ చూస్తారు కానీ ఎవ్వరూ ఉండరు. అదేంటి ధీరజ్ ఎవరూ లేకపోవడం ఏంటి, ఇదే అయ్యి ఉంటుందా అని చెప్పాను కానీ ఏమో వదిన, నా ప్రేమ ప్రమాదంలో ఉందని నా మనసు కనిపిస్తుంది. ఇక్కడ ప్రమాదం ఏముంటుంది, ఒక్కసారి అంతా చెక్ చేద్దాం వదిన, పద వెళ్దాము. మెయిన్ డోర్ నుంచి వద్దు వదిన, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ వెళ్ళి నువ్వు ఒకసారి అడుగుతావా అని చెప్పాను కానీ సరేనని ధీరజ్ పక్కన దాక్కుంటాడు. వాచ్మెన్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి ఎవరైనా ఇద్దరు అమ్మాయిలు వచ్చారా అనగానే నువ్వెవరమ్మా అని చెప్పనగానే అది చెప్పండి అంకుల్ అని చెప్పనేసరికి అమ్మ ఇద్దరు అమ్మాయిలని అయితే తీసుకొచ్చారు కానీ వాళ్ళెవరో నాకు తెలియదమ్మా. ఇక్కడి నుంచి ఈ ఫామ్ హౌస్ వేరే వాళ్ళది, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడే ఉంటాము ఈ ఒక్కరోజు అని చెప్తే మా బాసు ఒప్పుకున్నాను. కానీ ఎవరో ఇద్దరు అమ్మాయిలని తీసుకొచ్చారు అనేసరికి మేము లోపలికి వెళ్ళడానికి మీరు అనుమతించగలరా అమ్మా? నేను అనుమతించలేనమ్మా. మీరు ఈ మెయిన్ డోర్ అమ్మట వెళ్తే అక్కడ లోపల సీసీ కెమెరాలు ఉంటాయి, దొరికిపోతారు.
తీసుకొచ్చిన వాళ్ళల్లో ఈ అమ్మాయి ఉందో లేదో ఒకసారి చూడండి అంకుల్ అని చెప్పాను. కానీ చూపించేసరికి ఉందమ్మా ఈ అమ్మాయి, కానీ వెనక వేరే చిన్న గేట్ ఉంది. ఆ గేట్లోంచి వెళ్తే అక్కడ సీసీ కెమెరాలు ఉండవు. అలా వెళ్ళండమ్మా, అప్పుడే వాళ్ళని తీసుకొచ్చి గంట అవుతుంది. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారో ఏంటో ఈ దుర్మార్గులు, వెళ్ళండమ్మా అని చెప్పాను. కానీ సరే చాలా థ్యాంక్స్ అని వెంటనే తన దగ్గరున్న ఒక 1000 రూపాయలు ఉంటాయి, ఆ డబ్బులు ఇస్తుంది. వద్దమ్మా అని చెప్పాను. కానీ మీరు ఇంత సహాయం చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అని గబగబా ధీరజ్ దగ్గరికి వస్తుంది. ధీరజ్, ఆ వెనకాల ఇంకొక డోర్ ఉందంట, అక్కడి నుంచి వెళ్దాము, వెళ్ళి ప్రేమ ఇందులోనే ఉంది, ప్రమాదంలో ఉందని నీ మనసు కనిపించినట్టే వీళ్ళు ప్రేమను తీసుకుని వచ్చారు, ఏదైనా ప్రమాదం అయ్యే అవకాశం ఉందంటున్నాడు అక్కడ ఉన్న అంకులైతే. పద వెళ్దాము అని ఇద్దరు కూడా ఫామ్ హౌస్ ఫ్రంట్ డోర్ కాకుండా సైడ్ నుంచి చిన్న డోర్ ఉంటుంది, ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ క్లోజ్లో ఉంటుంది. వదిన, ఈ డోర్ క్లోజ్లో ఉందే అని చెప్పాను. కానీ అయితే మనం దూకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందేమో, డోరు చిన్నగానే ఉంది కదా, దూకి వెళ్దామనగానే నువ్వు ఇక్కడే ఉండు వదిన, నేను లోపలికి వెళ్ళి డోరు ఓపెన్ చేస్తాను, అప్పుడు మీరు వద్దురుగానని. ఇంకా ధీరజ్ కాస్త గోడ దూకి లోపలికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి వాళ్ళు వెనక నుంచే ఒక కిటికీ ఉండేసరికి కిటికీ దగ్గరికి వెళ్ళి చూడడంతో తనని కట్టేస్తారు, ప్రేమను కూడా కట్టేసి ఉంచుతారు. నిన్ను ఎందుకు తీసుకొచ్చాననుకున్నా, నిన్ను అనుభవించడం కోసమే. ఈరోజు రాత్రంతా నువ్వు ఇక్కడే ఉంటావు, ఇక్కడి నుంచి ఎటు వెళ్ళలేవు అని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉండేసరికి వదిన ప్రేమ అని చెప్పాను. కానీ చుట్టూ ఎవరైనా ఉన్నారా, ఎవరూ కనిపించట్లేదు, ఇద్దరు మాత్రమే ఉన్నట్టున్నారు ధీరజ్ అని. ఇద్దరు అంటే వాడు కూడా అసిస్టెంట్ ఉన్నాడు కదా నల్లటోడు, వాడు వీడు మాత్రమే వీళ్ళిద్దరిని కట్టి పడేశారు. ఎందుకంటే వీళ్ళేమీ వేరే ఉద్దేశంతో తీసుకురాలేదు కదా, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అని తీసుకురావడంతో ఎవరిని రౌడీల్ని పెట్టుకునే అవకాశం లేదు, ఇక్కడికి వస్తారు అన్నది ఉండదు. సో అందుకని వాళ్ళ దగ్గర ఎలాంటి రౌడీలు ఉండరు, ఇద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళిద్దరే ఉన్నారు, మనం వీళ్ళిద్దరినీ తప్పించి ప్రేమను కాపాడుకోవాలని ఇంకా డోర్ పగలగొట్టడమే మంచిదని ఈ కిటికీ పక్కన ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ ఒక్క తన్నుతాడు. తన్నేసరికి ఏంటి డోర్ సౌండ్ వస్తుంది, ఏంట్రా మనం ఇక్కడ ఏం ప్లాన్ చేశామన్న విషయం ఎవరైనా పసిగట్టారా ఏంటి? ఎవరికీ తెలియదన్నా, ఎవరికి తెలుస్తుంది? అయినా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనే కదా మనం పిలిచాము, ఎవరికి ఎలాంటి అనుమానం రాదన్నా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే 2 సార్లు తన్నేసరికి డోర్ కాస్త ఊడిపోయి పడిపోతుంది. పడిపోయేసరికి ఇంకా నర్మదా ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. వెళ్ళడంతో ధీరజ్ అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ అయితే నేను వచ్చేసాను కదా, నువ్వు టెన్షన్ పడకు అని. ఎవడ్రా నువ్వు అని చెప్పాను. కానీ తన భర్తని అనేసరికి నీకు ఇక్కడ జరుగుతుందన్న విషయం ఎలా తెలిసిందిరా, మాకు అనుమానం వచ్చింది, అందుకే మేము వెతుక్కుంటూ వచ్చాము అనేసరికి పట్టుకోరా వాడిని, దీన్ని ఖచ్చితంగా నేను అనుభవించి తీరాలి అని వాడిని పట్టుకోమని వేరే వాడిని పంపడంతో వాడేమన్నా పట్టుకునే మనసా, పట్టుకునేటట్టే ఉంటాడా ధీరజ్? ఒక్క తన్నడంతో వీడి కాస్త వెళ్ళి దూరంగా పడిపోతాడు. ఈలోపు నర్మదా వాళ్ళిద్దరినీ కూడా కట్టిన వాళ్ళిద్దరినీ కూడా విడిపించేసేసరికి మొత్తం అందరూ నిలబడండి లాగాని వాడిని పట్టుకుని కొట్టుడు కొడతాడు. ఇంకొకసారి ఆడవాళ్ళ జోలికి వెళ్తే నిన్ను బ్రతకనివ్వను అంటూ కర్ర తీసుకుని ఇంకా వాడిని కొట్టుడు కొడతాడు. ఎక్కడైతే కొట్టకూడదో అక్కడే దెబ్బ కొట్టేసేసరికి ఇంకా ఇంతే, వీడికి ఇలా జరగాల్సిందే, ఇలాంటి శాస్తి జరిగితేనే మళ్ళీ అమ్మాయిలంటూ పిచ్చి ఎక్కదు అని పక్కనున్న అసిస్టెంట్ కాస్త అనుకుంటాడు. రా ప్రేమ, అయినా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి లేదా? నువ్వు వెనక ముందు ఆలోచించకుండా ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం వల్లే చూడు ఎంత పెద్ద ప్రమాదం పడవలసిన పరిస్థితి వచ్చిందో. మేము ముందుగా గ్రహించాం కాబట్టి ఏదో ప్రమాదంలో నువ్వు ఉన్నావని మేమిక్కడికి వెతుక్కుంటూ వచ్చాము, పద వెళ్దాము అని చెప్పి ఇంటికి కాస్త తీసుకొచ్చేసరికి ఏంటి ధీరజ్ అప్పుడే తీసుకొచ్చేసావేంటి అనగాని, నన్ను క్షమించండి మావయ్య, నేను వెళ్ళింది నా ఫ్రెండు వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందని, కానీ అది అబద్ధం. నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసమని వెళ్ళాను, వాళ్ళు నన్ను ట్రాప్ చేశారు. ఆడవాళ్ళు పిచ్చున్నవాడు ట్రాప్ చేసి నన్ను అక్కడికి రప్పించుకున్నాడు. సరైన సమయానికి నర్మద వదిన
నర్మదక్క ధీరజ్ వచ్చి నన్ను కాపాడారు మావయ్య అని చెప్పాను. కానీ ఎందుకమ్మా నీకంత డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ధీరజ్ కోసం మావయ్య. ధీరజ్ ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో నేను ఫస్ట్ ప్రైజ్ వస్తే 10 లక్షల రూపాయలు వస్తాయి, ధీరజ్కి కారు కొనిపెడదాము అన్న ఉద్దేశంతోనే, ధీరజ్కి కారు కొందామన్న ఆలోచనతోనే మామయ్య ఇలాంటి సిచ్యువేషన్కి వెళ్ళాను. అయినా ఇదంతా నాకు వచ్చిన ఆలోచన కాదు నాన్న. నర్మద వదిన ఇదంతా చేసింది. ఆ లొకేషన్ కనుక్కొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ప్రేమ ఎక్కడుందో ఏంటో కనుక్కొని తనే సాహసంతోనే ప్రేమను కాపాడగలిగాము అనగానే, నాదేముంది ధీరజ్, నువ్వే గనక సహాయం చేయకపోయి ఉంటే అనగానే, లేదు వదిన, నువ్వే గనక రాకపోయి ఉంటే ఇలా జరుగుండేది కాదు. అయినా నిజంగా నీ వల్లే వదినా అని చెప్పి ఇంకా ధీరజ్ అంటాడు, ఏదేమైనా నర్మద, నువ్వు ప్రతి విషయంలో మా కుటుంబానికి ఎంతో తోడుగా ఉంటున్నావు అనగానే, అదేంటి మామయ్య అలా అంటారు, ఇది నా కుటుంబం కదా, మా అత్తవారిల్లు సంతోషంగా ఎప్పుడూ ఆనందంతో ఉండాలని నేను కోరుకుంటాను. కానీ వల్లి అక్క విషయంలో అలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నిజానికి వల్లి అక్క కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో స్కానింగ్ చేయించాలి అన్న ఉద్దేశంతోనే నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేశాను. కానీ సడన్గా ఎవరో ఆటో వాళ్ళు రావడం వల్లే అలాంటి ప్రమాదం జరిగింది. అయినా చాలా చిన్నగానే ప్రమాదం జరిగింది. అంత పెద్దగా తన కడుపు పోయేంత పెద్ద ప్రమాదం అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పాను. కానీ ఏమో, అది మన మంచిగా అయ్యుండొచ్చమ్మా. ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఏమో దేనివల్ల అలా జరిగిందో, నిన్నేమీ తప్పు పట్టడం లేదు అని చెప్పి రామరాజు, నీలాంటి అమ్మాయి నా కోడలైనందుకు చాలా సంతోషపడుతున్నాను. సాగర్లో కూడా మార్పు వచ్చి ఈ ఇంటి గౌరవాన్ని మరింత పెంచేలా సాగర్లో కూడా మార్పు వస్తుందని నేను కోరుకుంటున్నాను అనగాని, ఖచ్చితంగా మామయ్య, తొందరలోనే సాగర్ మీ విలువ తెలుసుకుంటాడు, మీ విలువ తెలుసుకుని మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి రామరాజుతో అయితే నర్మద చెప్తుంది. చెప్పేసేసరికి, అదేనమ్మా నేను కోరుకునేది అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా కూడా ఇంకా ప్రేమ అలాంటి తొందరపాటు పని చేసిందని ప్రేమను తిట్టినా నర్మదను మాత్రం అందరూ కూడా మెచ్చుకుంటారు. మెచ్చుకునేసరికి నర్మద చాలా సంతోషపడుతుంది. నన్ను క్షమించే అని చెప్పాను. కానీ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్యా అని చెప్పి నర్మద అనగానే, నిన్ను కోపంలో కొట్టేశాను, అది పోయిన బాధలో ఉంది కదా, నువ్వింకా అలా మాట్లాడేసరికి నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పాను. కానీ చూడండి అత్తయ్య, నేను నిజానికి అలా మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇప్పటికీ నాకు అనుమానమే, మీరు నమ్మినా నమ్మకపోయినా వల్లి అక్క నిజంగా కడుపుతో ఉందా? ఆ చిన్న యాక్సిడెంట్తో కడుపు అయితే పోయే అవకాశం ఉండదు అని నా మనసు చెప్తుంది. కానీ మీరేమో తను కడుపుతో ఉంది, పోయింది, బాధపడుతుంది అంటున్నారు. తెలుస్తుంది అత్తయ్య, నిజం నిలకడ మీద అన్ని విషయాలు బయటకొస్తాయి. వల్లి అక్క నిజంగా కడుపుతో ఉందా, కడుపు పోయిందా ఏంటి అన్న విషయాలన్నీ కూడా బయటకొస్తాయి. ఆ తల్లి కూతుర్లు చేసినవి మోసాలు ఎలా బయటకొచ్చాయో ఈ విషయం కూడా అలానే బయటకొస్తుంది. ఏది కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి, సరే నీ అనుమానమే నిజమనుకుందాం, బయటకు వస్తుంది అంటున్నావు కదా, రాని, ఎప్పటికొస్తే అప్పటికే రాని, ఎప్పుడు జరిగితే అప్పటికే జరగని అంటూ మాట్లాడేసరికి, సరే అత్తయ్య ఇంకా నేను లోపలికి వెళ్తాను అని చెప్పాను. కానీ సరే నువ్వు వెళ్ళు, నేను కాఫీ పంపిస్తాను అని చెప్పి బుజ్జమ్మ కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రేమ కాఫీ తీసుకుని వచ్చి అక్క అంటూ నర్మదను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకే ఎలాంటి పిచ్చి పని చేశావో? ధీరజ్కి కారు కొనిపెట్టడం కోసమే కదా, ఎందుకు అలాంటి పిచ్చి పని, తొందరపాటు పని చేశావు చూడు. మాకు అనుమానం వచ్చి మేము వచ్చి కాపాడాం కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ దుర్మార్గుడి చేతిలో నీ జీవితం నాశనం అయిపోయేది. అది నువ్వు గుర్తించలేకపోయావా? ఇప్పటికే ఒకడిని నమ్మి మోసపోతేనే ధీరజ్ తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ధీరజ్ కోసమే ఇలా చేస్తున్నావా? ధీరజ్కి కారే కదా, నేను మా ఫ్రెండ్ వాళ్ళది ఒక కార్ షోరూమ్ ఉంది, వాళ్ళ దాంట్లో ఫైనాన్స్ మీద ఇప్పిస్తాను, సరేనా?
నువ్వేం టెన్షన్ పడకు, డౌన్ పేమెంట్ ఏదైనా కట్టాలి అంటే నేను చూసుకుంటాను, నా 1 మంత్ శాలరీ ఇస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పాను. కానీ అది కాదక్క అని చెప్పాను. కానీ ఇంకేం మాట్లాడకు, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చూసుకుంటాను అని చెప్తున్నాను కదా. పదే పదే ఇంకా దాని గురించి ఆలోచించొద్దు ప్రేమ. జరిగిందేదో ఒక పేడ కలలా నువ్వు అనుకుని మర్చిపో. మళ్ళీ మళ్ళీ దాన్నే గుర్తు తెచ్చుకుంటే బాధగా అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఎలాంటి తొందరపాటి నిర్ణయం తీసుకోకుండా ఏదైనా సరే నాకు చెప్పు. ధీరజ్కి చెప్పడానికి భయపడినా నన్ను ఒక అక్కలాగా ఒక ఫ్రెండ్ అలా అనుకుంటావు కదా, నాకు ఖచ్చితంగా చెప్పు అని చెప్పాను. కానీ సరే అక్క, తప్పకుండా చెప్తాను అని ప్రేమ కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి ఇంకా వాడినైతే వీళ్ళంతా పోలీసులు పంపించి పోలీసులతో అరెస్ట్ చేయించేస్తారు. ఇంకా ప్రేమ థ్యాంక్స్ అని చెప్పి నర్మదకైతే చెప్పి ఇంకా నర్మదని హత్తుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.